మరొక 2 రోజుల్లోనే కన్యా రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు సంభవించబోతున్నాయి. ఏప్రిల్ 5, 6, 7 తేదీల్లో మునుపెమ్మడు చూడలేటువంటి అద్భుత మార్పులు చూడబోతున్నారు. మీరు ఇప్పుడు నెంబర్ 1గా ఎదగబోతున్నారు. మీకు 100% ఇలానే జరగబోతుంది. కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు మార్పులు అనేవి మీకు అధికంగానే కనిపిస్తున్నాయి. అంతా కూడా మీకు ఇప్పుడు అదృష్టమే కలిసి వస్తుందని చెప్పాలి. అసలు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఈ కన్యా రాశి జాతకులు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి. ఇక ముందుగా వీరు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు. క్రింద స్థాయిలో ఉన్నవారినన్నా సరే, పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే, ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది. వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి. వీరెప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు. ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుందనే చెప్పాలి. ఈ కన్యా రాశికి చెందిన వారు ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ రాశి జన్మించే వారు ఎక్కువగా పొడవుగా గాక, ఎక్కువగా పొట్టిగా గాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైనటువంటి నుదురు, అలానే వెడల్పునైనటువంటి భుజాలు ఉంటాయి. వీళ్ళు నెమ్మదిగా మాట్లాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. దేనిని అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని కూడా 1-2 సార్లు ఆలోచన చేస్తారు. ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి జన్మతంగా వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు. కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు. వీరి మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం అది తెలియదు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు. ఈ రాశివారు పరిస్థితులు అనుకూలించిన వారు రాణించి 10 మందికి సహాయపడగలరు. కన్యా రాశి వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేసి చిక్కులు పడతారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఈ కన్యా రాశి వారు గుండెకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశం కూడా కలదు. మీరు ఆరోగ్య పట్ల జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ధరించాల్సిన రత్నాలు ఉత్తర నక్షత్రం జన్మించేవారు కెంపును ధరించాలి. ఒక ఆదివారం నాడు బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి ఉంగరపు వేలుకు ధరించాలి. హస్త నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి. ఒక సోమవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు వేలుకు వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి. చిత్త నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ చేసుకుని కందుల దానం ఇచ్చి ఉంగరపు వేలుకు వెండిలో పొదిగిన పగడం ధరించాలి. కన్యా రాశి ధరించాల్సిన రుద్రాక్షను ఉత్తర నక్షత్రం ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా ధరించడం వల్ల మీ జీవితంలో మీరు ఎన్నో ఫలితాలు పొందుతారు. మీరు కోరిన కోరికలన్నీ కూడా
ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయని చెప్పాలి. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు. అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది. అలానే వివాహాలు చేయడం లేదని బాధపడుతున్నట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి. అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు. ఇది మీకు సరైన సమయం అని చెప్పుకోవచ్చు. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు. ఈ కన్యా రాశి వారు సాధారణంగా ఆధ్యాత్మికంగా బలమైన వారు. ఇది వారికి మంచి అనుభవాలు మరియు ఆధ్యాత్మిక శాంతిని తెస్తుంది. కన్యా రాశి వారు ఏంటంటే శ్రమ, సంకల్పం మరియు ప్రగతికి గల అవగాహనతో మంచి వృత్తి లేదా వ్యాపార వృద్ధిని సాధించగలుగుతారు. కన్యా రాశి వారు కుటుంబంలో ఏంటంటే చాలా ఆనందంగా ఉంటారు. నిజాయితీలో ఏంటంటే సంబంధాలను నడిపిస్తారు. ఈ కన్యా రాశి ప్రతిరోజు తమ పరిసరాలు వ్యక్తిత్వం గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దీంతో వారు నిత్యం ఎదుగుతారు. కన్యా రాశి వారు ఎక్కువగా ఆవేశంగా లేదా దుశ్చితంగా భావించకూడదు. ఎందుకంటే ఇది వీరి జీవన గమనాన్ని ప్రభావితం చేయగలదు. వారు ఎక్కువగా గణిత, లాజిక్ మరియు విశ్లేషణ శక్తిని ఉపయోగిస్తారు. కానీ ఎప్పటికప్పుడు సృజనాత్మకతను ప్రోత్సహించడం కూడా చాలా ముఖ్యం. ఈ ఫలాలు ముఖ్యంగా జాతకంపై ఆధారపడి ఉంటాయి. కానీ కన్యా రాశి వారికి సాధారణంగా వివేకం మరియు క్రమశిక్షణ ఎంతో ముఖ్యమైనవి. కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా వీరి జీవితంలో మార్పులు అనేవి తప్పకుండా చూస్తారు. అలానే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి తప్పకుండా అయితే చేసేయండి. దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు. కన్యా రాశి వారు సాధారణంగా జ్ఞానం, సామర్థ్యం మరియు శ్రమతో ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోగలుగుతారు. వారు జాగ్రత్తగా వ్యయాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. కొన్ని సందర్భాల్లో వారి విశ్లేషణాత్మకమైన మరియు చాలా ఆలోచనాత్మకమైన స్వభావం వారు మనస్తాపం లేదా ఆవేశంతో కూడిన వాదనలకు దారి తీయవచ్చు. కన్యా రాశి వారు సాధారణంగా వీరు ఎప్పుడు కూడా మార్పులు అనేవి వారి జీవితంలో తప్పకుండా చూస్తారనే చెప్పాలి. ఈ రాశివారు అనుకూలమైన సాఫీగా సాగే వ్యక్తిగత జీవితాన్ని పొందగలుగుతారు. వారు చాలా విశ్లేషణాత్మకంగా క్రమశిక్షణగా ఉంటారు. దీనివల్ల వారి కుటుంబంలో సంబంధాలు సమతుల్యతను నిలిపిడి ఉండవచ్చు. కొన్ని సందర్భాలు వారు విశ్లేషణాత్మకమైన మరియు చాలా ఆలోచనమైన స్వభావం వారు మనస్తాపం లేదా ఆవేశంతో కూడిన వాదనలకు దారితీయవచ్చు. అలానే ఈ కన్యా రాశి వారు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలనుకుంటే ఇది మీకు సరైన సమయం అనే చెప్పాలి. ఓకే అండి, చూసారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్